శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. తులారాశి. తులారాశియే వ్యాపార రాశి. తులారాశి అంటేనే వ్యాపారం. తుల అంటే తక్కడ. తక్కడ ఎక్కడ ఉంటుంది అంటే వ్యాపార స్థలంలోనే ఉంటుంది. వీళ్ళ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడు వ్యాపారంలోనే ఉంటుంది. వీళ్ళు చక్కగా ఫ్యామిలీతో టూర్కి వెళ్తారా, వాళ్ళ ఆవిడ అనుకుంటుంది మా ఆయన ఎంత మంచిగా ఉన్నాడు, నా దగ్గరికి వచ్చిండు, టైం ఇచ్చిండు, బాగుంది అనుకుంటే అక్కడ పోయి దుకాణాల దగ్గర నిల్చుంటాడు, వాళ్ళతో ముచ్చట పెడతాడు. ఇక ఎంత అవుతుంది మీకు, డైలీ కలెక్షన్ ఎంత అవుతుంది, ఇది ఎంతకి ఇస్తావు, అది ఎంతకి ఇస్తావు, ఇదే పని ఉంటుంది వీళ్ళది తులారాశి వాళ్ళు. సో తులారాశి వ్యాపార రాశి కాబట్టి వీళ్ళు వ్యాపారమే చెయ్యాలి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి పట్టిందల్లా బంగారం. వీళ్ళ అదృష్టం. తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అదృష్టం. వీళ్ళకి నంబర్ 2 పొజిషన్లో ఎవరున్నారు అంటే తులారాశి ఈ సంవత్సరం. ఎందుకోసం అంటే వీళ్ళకి 9వ స్థానంలో అదృష్ట స్థానములో గురుగ్రహం వచ్చాడు. మిథున రాశిలో అదృష్ట స్థానం అవుతుంది వీళ్ళకి, 9వ స్థానం అవుతుంది. అక్కడ గురుగ్రహం ఉన్నాడు. గురువు దృష్టి కూడా వీళ్ళ మీద పంచమ దృష్టి ఉంది, అది కూడా మంచిది. గురువు పంచమ దృష్టి యోగిస్తాడు. గురువు పంచమ దృష్టి చూస్తున్నాడు. గురువు కూడా భాగ్యంలో ఉన్నాడు. అంటే నవపంచకాలు అవుతున్నాయి తులారాశి వాళ్ళకి గురుగ్రహం వల్ల. సో వీళ్ళకి పట్టిందల్లా బంగారం. మంచి బిజినెస్, ఏమైనా వ్యాపారం చేయండి, బ్రహ్మాండం కలిసి వస్తుంది. తర్వాత 6వ స్థానంలో శని ఉన్నాడు. శని 6వ ఇంట్లోకి వస్తే ఒక మంచి అద్భుతం. అది ఏమిటంటే శత్రు విజయం. శత్రువుల మీద విజయం లభిస్తుంది. అలాగని చెప్పి నీకు ఇంట్లోనే కూర్చొని నా శత్రువు మీద నేను గెలుస్తున్నా అనుకుంటే కాదు, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏవైనా కేసులు ఏమైనా ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యన కేసులు అవుతున్నాయి, ఏమైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఏదైనా సరే సెటిల్మెంట్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సెటిల్మెంట్ కాని కేసులు కూడా సెటిల్ అయిపోతాయి. సో ఇంకోటి ఏంటంటే ఏమైనా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నా అన్ని ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేస్తారు. తులారాశి వాళ్ళకి ఏంటంటే ఇట్స్ కంప్లీట్గా నెగిటివ్లో నుంచి బయటకు వచ్చే టైం ఇది. సో వీళ్ళకి శత్రు విజయం లభిస్తుంది, రుణం మొత్తం తీరిపోతుంది. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏం చేయాలంటే డబ్బు దాచుకోవడం కన్నా డబ్బు రుణం ఏదైనా ఉంటే తీర్చేయండి, అప్పులు తీర్చేసుకోండి. ఎంత వీలైతే అంత తొందరగా అప్పు తీర్చేయండి. అప్పులు ఎంత తీరుస్తే తులారాశి వాళ్ళకి ఇంకా అంత మంచిది. అప్పులు ఉంచుకోవద్దు. ఎందుకోసమంటే మీకు అదృష్టయుగం వస్తుంది, భగవంతుడు డబ్బు ఇస్తాడు. దాన్ని మళ్ళొక చోట రొటేషన్ చేసుకొని నేను ఈఎంఐలు మెల్లి కట్టుకుంటాను అనుకుంటే మాత్రం అప్పులో కాలేసినట్టే. దేవుడు ఒక టైం ఇస్తాడు మనకి, అప్పులు మొత్తం తీర్చేసుకోరా అని టైం ఇస్తాడు. ఆ టైంలో మనం అప్పులు తీర్చకుండా ఇంకో ఇన్వెస్ట్మెంట్, ఆ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకుంటాం. అది మన కామన్ మ్యాన్ మైండ్ ఏం చెప్తుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం కదా, ఇది డబుల్ అవుతుంది కదా, ట్రిపుల్ అవుతుంది కదా, అప్పుడు ఇద్దాం అనుకుంటాం. తీరాని ఈ గ్రహాలు మారేసరికి ఆ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వరస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అప్పులు తీర్చేసుకోండి. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము బాధలో నుంచి బయటకు రండి. అది ఎంత, ఇప్పుడు ప్రతి మనిషికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు బాధలో నుంచి బయటపడడానికి, రుణం నుంచి బయటపడడానికి, సమస్య నుంచి బయటపడడానికి ఒక అభయం అస్తమిస్తాడు. అది తులారాశి వాళ్ళకు ఉంది ఈ సంవత్సరం. కాబట్టి నెగిటివ్ థింకింగ్లో నుంచి కూడా బయటకు రండి, బాగుంటుంది. సో వీళ్ళకి పిల్లల వల్ల లాభం కలుగుతుంది, పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. చాలామంది ఒక తప్పు చేస్తారు, వీళ్ళ తాతల ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అసలు డాక్యుమెంట్లు ముట్టుకునే మా తాత ఆస్తి అది మాదే అనుకుంటారు. డాక్యుమెంట్లు ఎప్పుడు చూసుకోరు. డాక్యుమెంట్లు చూసుకోవాలి, ఫ్యామిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకోవాలి, వీళ్ళ వారసత్వం వీళ్ళకి మ్యూటేషన్ అయిందా లేదా చూసుకోవాలి. ఇవేవి చేయరు చాలామంది. ఈ టైంలో అవన్నీ కూడా చూసుకోండి. లీగల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటాయి, ఏమైనా మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నా చేసుకోండి, అంతా బాగుంటుంది. సో తులారాశి వాళ్ళకైతే ఇది సూపర్ టైం, లక్ టైం. మీకు మధ్యలో మాత్రమే కొంచెం ఈ కుజగ్రహము, ఏవైతే ఈ రాహుగ్రహం 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పంచమ రాహు ఏం చేస్తాడు అంటే పిల్లలకి అనారోగ్యం తీసుకురావడము, పిల్లలకి ఇబ్బందులు కలగడము, లేదంటే పిల్లలు చేసిన తప్పులకి మీరు కోపం ఎక్కువగా రావడము. పిల్లలు ఇప్పుడు కొంచెం యుక్త వయసు వచ్చింది అనుకోండి, ఎవరినో ప్రేమించినానంటారు, ఏదోటి తీసుకొస్తారు, మీరు దానికి టెంప్ట్ అయిపోయి కథలు చేసుకొని అవన్నీ అవ్వద్దు. దేనికైనా ప్రశాంతంగా పని చేసుకోవాలి. దేనికి ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వకూడదు. నీకు నచ్చలేదు, నీది కరెక్ట్ కాదు, వాళ్ళు కూడా రాంగ్ వేలో ఉన్నారు, కానీ యూ షుడ్ నాట్ రియాక్ట్ అది ఇమ్మీడియట్లీ. దాన్ని ఎట్లా పెద్ద పామునైనా చిన్న పామునైనా పెద్ద కర్రతోటే కొట్టాలి. సమస్యలు వస్తాయి, వాటిని పిల్లల మూలకంగా సమస్యలు వస్తాయి, వాటిని నిదానంగా కౌన్సిలింగ్ చేస్తూ క్లోజ్ చేసుకోండి, బాగుంటుంది. వీళ్ళకి నేను ఈ సంవత్సరం మీకు అడ్వైస్ చేసేటువంటి ఒక మాల, మీకు ఏ మాల వేసుకోమని చెప్తాను అంటే
మీరు ఈ సంవత్సరము శుక్రగ్రహ అనుగ్రహమాల వేసుకోండి. అనుగ్రహమాల పింక్ కలర్లో ఉంటాయి. ఆ మాల మెడలో వేసుకోండి. ఇది మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. అంటే నిజంగా మనిషికి పీస్ ఆఫ్ మైండ్గా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అవి అద్భుత నిర్ణయాలు వస్తాయి. సో మీకు ఆ టెంపర్ తగ్గిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. కాబట్టి శుక్రగ్రహ మాల వేసుకోండి, బాగుంటుంది.